వాక్య భాగానికి మూలవాక్యంగా 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు. 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు. మొదటగా నేనే చదువుతాను. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు చిన్న వాక్య భాగాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచాము తండ్రి. అయ్యా తండ్రి, పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ దాసుడు వాక్యాన్ని విత్తుచుండగా తండ్రి, నేను కాదు తండ్రి, పరిశుద్ధాత్మ మీరే మాట్లాడండి, సహాయం చేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దాసుడు వంటి వాడే తండ్రి, మీరే మరుగుకు వచ్చండి, సహాయం చేయండి అయ్యా. నీ దాసుడు ఎందుకు పనికిరాని వాడు తండ్రి, మీరే మాట్లాడండి, సహాయం చేయండి. మీ వాక్యాన్ని తండ్రి పంచుచుండగా తండ్రి, మీరే తండ్రి ప్రతి ఒక్క వాక్య భాగాన్ని, ప్రతి ఒక్క లేఖనములకు అర్థమయ్యేటట్టు మీరు మాట్లాడి సహాయం చేయండి. వాక్య మీరు మాతో మాట్లాడిన తర్వాత మేము ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖ భాగంలో నుంచి మీరే మాట్లాడండి దేవా. నేను కాదు తండ్రి, మీరు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి తండ్రి, సహాయం చేయండి తండ్రి. ఇక్కడున్న బిడ్డలందరితో తండ్రి మీరు మాట్లాడి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవండి. 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ ఉంటారు. కొంతమంది సత్యాన్ని నమ్మని వాళ్ళు దుర్నీతినే నమ్ముతారు. క్రైస్తవ సమాజంలో సత్య బోధ, దుర్బోధ అనే 2 రకాలు ఉన్నాయి. మంచి బోధ, అబద్ధపు బోధ అనే 2 రకాలు ఉన్నాయి. బైబిల్లో కూడా మంచివారు, చెడ్డవారు అని ఉంటుంది. అబద్ధము, సత్యము. నేనే సత్యం అన్నాడు దేవుడు. సాతానుడు నేనే అబద్ధమును అన్నాడు. అబద్ధమునకు జనకుడు సాతాను. క్రైస్తవ సమాజంలో సత్యం అనేది ఉన్నది, అసత్యం అనేది ఉన్నది. సత్యాన్ని నమ్మని వాళ్ళ పరిస్థితి ఏమిటి? అసత్యాన్ని నమ్మిన వారి పరిస్థితి ఏమిటి? సత్యము అంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సత్యము అంటే ఉన్నది ఉన్నట్టు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు పాటించడమే సత్యం. అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి బోధ మీద కట్టబడటమే సత్యం. సత్యంలోకి రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి?
సత్యంలో ఎందుకు సత్యం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. క్రైస్తవ సమాజంలో, నేటి సమాజంలో సత్యం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. పునాదులు పాడైపోయినాయని పోయిన వారం చెప్పుకున్నాం. పునాది పాడైపోయింది. క్రీస్తు సంఘం పునాది అంటే క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి పునాది పాడైపోయింది. బాగు చేయటానికి పూనుకున్నాం. ఏంటి సత్యం అనేది ఎన్నో రీతిలుగా ప్రకటించబడుతుంది. వాక్య సారాంశం సత్యం. వాక్య సారాంశం ఎంతో మందికి చేరవేస్తున్నాం. ఈనాడు అపోస్తలుడు ప్రవక్త ఓఫిరయ్య గారి ద్వారా సత్యం అనేది ప్రకటించబడుతుంది. ఎన్ని వాక్యానుసారమే సత్యం. వాక్యాన్ని ఈ విధంగా బోధించాలి. వాక్యానుసారంగా మన బ్రతుకులు సరి చేసుకోవాలి. సేవకులు తమ యొక్క బోధన సరి చేసుకోవాలని మన సత్య సంఘాలు, అగాపే సంపూర్ణ స్వార్థ సంఘాలు ఎంతగానో ప్రయాసపడుతున్నాయి. కానీ ఎవరు నమ్మటంలా, సత్యాన్ని ఎవరు నమ్మటంలా. ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సత్యం అంటే ఏమిటి? అబద్ధాలు ఆడకుండా ఉండటమా? సత్యం అంటే కాదండి. సత్యం అంటే వాక్యాన్ని ఉన్నదన్నట్టు ప్రకటించడం, లేఖనానుసారంగా మన వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండటం సత్యం. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆదివారం మనం రొట్టె విరవాలి. ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమం ఉంటుంది. నెలకు ఒకసారి అనేది అది అసత్య బోధ అవుతుంది. సత్య బోధ అవుతుంది, అసత్య బోధ అవుతుంది. ఎన్నో రీతిలుగా సత్యాన్ని ప్రకటిస్తున్నాం. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు ఎంతసేపు సత్యాన్ని నమ్మరు, అసత్యాలనే నమ్ముతారు. మనం సత్యాన్ని ఎంత జ్ఞానంగా ప్రకటించినా, ఎంత తార్కికంగా ప్రకటించినా, ఇన్ని రుజువులతో, అనేక లేఖనాల రుజువులతో ప్రకటించినా కొంతమంది సత్యాన్ని నమ్మరు, అసత్యాలనే నమ్ముతారు. దుర్బోధనే నమ్ముతారు. అలాంటి వారి కోసం ఈ లేఖన భాగం రాయబడి ఉంది. ఇది ఎవరికీ కాదు, విశ్వాసులకే రాయబడి ఉంది. సత్యమును నమ్మక, సత్యాన్ని నమ్మరు. వారు దేన్ని నమ్ముతారంటే దుర్నీతి అందు అభిలాష. దుర్బోధులంటే అభిలాష కలరు. నెలకోసారి మా అయ్యగారు నెలకోసారి వేస్తున్నాడు కాబట్టి అదే కరెక్ట్ బోధ. నువ్వెవరు మధ్యలో వచ్చి చెప్పడానికని చాలా మంది అనుకుంటారు. అలాంటి దుర్బోధ అభిలాష గల వారందరికీ శిక్ష కలుగుతుంది, శిక్ష వస్తుంది వారి మీదకి. ఏమి శిక్ష అది అంటే ఎక్కడ రాయబడింది? శిక్షా విధి పొందుటకై దేవుడు ఏం చేస్తాడంటే వారికి అబద్ధమును నమ్మనట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారి మీదకి పంపుతున్నాడు. ఏమి శిక్ష అది? అబద్ధాన్ని నమ్మే ఒక శక్తిని పరలోకం నుంచి దేవుడే పంపిస్తాడు. వీడు ఎంత చెప్పినా నమ్మట్లేదు, సత్యాన్ని నమ్మట్లేదు కాబట్టి వీటికి అబద్ధాన్ని నమ్మే ఒక శక్తిని దేవుడు పరలోకం నుంచి పంపిస్తాడు. కొంతమంది క్రైస్తవులు ఎంత చెప్పినా సత్యాన్ని నమ్మరు. వినేదంతసేపు వింటారు కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అసత్య బోధనలే నమ్ముతారు. దుర్బోధనలు నమ్మరు, సత్యాన్ని నమ్మరు, దుర్బోధనలే నమ్ముతారు. సత్యం అంటే వాక్య సారాంశం సత్యం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడమే సత్యం. ఇలాగా సత్యాన్ని నమ్మకుండా ఎవరైతే దుర్బోధల వైపు, అసత్య బోధల వైపు ఎవరైతే ఆకర్షితులై, అత్యాసక్తులై, అభిలాష గలవారై ఉంటారో
వారికి దేవుడు పరలోకము నుండి ఒక శిక్షను పంపిస్తాడు. ఏంటి ఆ శిక్ష అంటే, అబద్ధాన్ని నమ్మేటటువంటి ఒక మోసపూరితమైనటువంటి శక్తిని దేవుడు వారి మీదకి పంపిస్తున్నాడు. పరలోకం నుండి పంపిస్తున్నాడు దేవుడే. చాలా మంది సత్యాన్ని నమ్మరు. సత్యాన్ని చెబితే తిడతారు, కొడతారు. మీరు వాక్యానుసారంగా ఉండాలంటే పట్టించుకోరు ఎవరు. ఈనాడు ఓఫీర్ గారి మీద అనేక మంది తిరగబడుతున్నారు. కారణం ఏంటంటే సత్యాన్ని చెబుతున్నారు, సత్యం కొరకు నిలబడ్డారు కాబట్టి ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. అలాగే ఆయన వెంబడించిన శిష్యుల మీద కూడా, నా మీద కూడా కొంతమంది సత్యాన్ని ఉన్నదన్నట్టు ప్రకటిస్తే చాలా మంది నన్ను కూడా తృణీకరించారు. వాక్యం అది కాదు, వాక్యం ఎలా చెప్పాలి, వాక్యాన్ని ఎలా సరి చేసుకోవాలి, వాక్యాన్ని ఈ విధంగా బోధించాలి, విశ్వాసులైతే వాక్యం ఇదమ్మా అని చెప్తే మా పాస్టర్ గారు చెప్పారని మీరెవరని చెప్పడానికి మధ్యలో ఉన్నట్టు చాలా మంది మాట్లాడారు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించాలండి. అలాగా కొంతమంది క్రైస్తవులు అసత్యాలనే నమ్ముతారండి. అలాంటి వారి మీదకి ఏం కలుగుతుందంట, శిక్షా విధి కలుగుతుంది. అందుకోసం పౌలు భక్తుడు చెప్తున్నాడు, 2 తిమోతి పత్రిక 'ఇది ఎవరికి రాయబడింది? విశ్వాసులకే. విశ్వాసులకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికులకు రాసినటువంటి సంఘానికి, తెస్సలోనికల సంఘానికి రాస్తున్నాడు. ఆ సంఘంలో అసత్య బోధలు నమ్మేవారు ఉన్నారు, అసత్య బోధనలు ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, దుర్బోధనలు అభిలాష కలిగిన వారు ఉన్నారు. కాబట్టి వారి గురించి రాస్తున్నాడు. మీరు అలాంటి అభిలాష కలిగి ఉన్నారు కాబట్టి మీకు శిక్ష కలుగుతుందని తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. వాళ్ళకి రాశారంటే మనకి, విశ్వాసమైన మనకి కూడా రాసినట్లే. పౌలు భక్తుడు చెప్తున్నాడు వీళ్ళ పరిస్థితి ఏంటి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. ఈనాడు సత్యవాక్యాన్ని ప్రకటించడానికి బోధకులు ఆసక్తిగా లేరండి. మా మినిస్ట్రీలు ఏం చెబుతున్నాయో అవే మేము పాటించాలి. బైబిల్ కాదు మేము పాటించాల్సింది, మా తాతలు ఏం చెప్పారో అవి పాటించాలి. మా మినిస్ట్రీ వాళ్ళు ఏం పాటించారో అవే మేము చేయాలి అని కొంతమంది బోధకులు బయలుదేరారు ఈనాడు. సత్యబోధ అనేది ఉంది. సత్యబోధలోకి రావాలి. దుర్బోధన వైపు ఆకర్షితులవుతున్నారు కొంతమంది. అలా ఆకర్షితులం కాకూడదు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. అంటే దాని అర్థం ఏంటంటే, సిగ్గుపడేవారు ఉంటారు. ఎవరైతే అసత్య బోధని, దుర్బోధన వైపు ఆకర్షితులు అవుతారో, అభిలాష కలిగి ఉంటారు. ఎవరైతే దుర్నీతి వైపు అభిలాష కలిగి ఉంటారో వారికి సిగ్గు కలుగుతుందన్నమాట. మన జీవితమే దీంతో కాదండి. మన జీవితం, అసలైన జీవితం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనం చనిపోయిన తర్వాతే. చనిపోయిన వాళ్ళందరూ పరదేశం వెళతారు. పరదేశంలో తీర్పు జరిగిన తర్వాత పరలోకానికి వెళతారు.
దాన్ని నిత్యత్వం అంటారు. నిత్యత్వం అంతా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. నిత్యత్వం అంతా ఎన్ని యుగాలు, కొన్ని కోట్ల యుగాలు నడుస్తుంది. పరలోకంలో ఎన్నో యుగాలు ఉంటాయి. ఆ యుగం అంతా, నిత్యత్వం అంతా సిగ్గుపడతానే ఉండాల్సి వస్తుంది. ఎవరైతే అసత్య బోధన వైపు, దుర్బోధన వైపు అభిలాష కలిగి ఉంటారో వారి మీద వారు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. నిత్యత్వంలో ఘోర నష్టం కలుగుతుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఒకని పని కాల్చివేయబడిన ఎడల, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడిన. అంటే చాలా కష్టం అవుతుంది. అమ్మయ్య రక్షించబడ్డానమ్మా, అంత కష్టంగా ఉంటుందన్నమాట. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల, సేవకుడు పని ఎలా ఉండాలి, సేవకుడు తన యొక్క సంఘాన్ని ఎలా కట్టుకోవాలి. కొంతమంది సేవకులు తమ యొక్క సంఘాన్ని ఎలా కడతారంటే కర్ర మీద, గడ్డి మీద, కొయ్యకాలు మీద కట్టుకుంటారు సంఘాన్ని. దేవుడు ఏమన్నాడు, దాన్ని అగ్నితో పరీక్షిస్తే అదంతా కాలిపోతుంది. కర్ర, గడ్డి, కొయ్యకాలంటే దుర్బోధలు, అసత్య బోధలు. ఎవరైతే దుర్బోధనలో కడుతున్నారో సంఘాన్ని, ఎవరైతే అసత్య బోధనలో కడుతున్నారో సంఘాన్ని, వారందరూ దేవుడిని అగ్నితో పరీక్షిస్తాడు. నీ సేవ ఏంటి, నువ్వు చేసిన సేవ ఏంటి, నీ ఆత్మల పని ఏంటి అని ఒకసారి పరిశీలించినప్పుడు మొత్తం కాలి బూడిదైపోతుంది, నిలబడదు. తీర్పు దినాన ఏమయ్యా నువ్వు చేసిన సేవ ఏంటి, ఇదేనా నువ్వు చేసింది సేవ? సత్యాన్ని నమ్మకుండా అసత్యాన్ని నమ్ముకున్నావు, దుర్బోధనలు నమ్ముకున్నావు అని దేవుడు నిత్యత్వం అంతా సిగ్గుపడేలా చేస్తాడు. ఘోర నష్టం కలుగుతుంది, అవమానం కలుగుతుంది. సత్యాన్ని నమ్మకుండా అసత్యాన్ని నమ్మే వారి పరిస్థితి ఏంటంటే నిత్యత్వం అంతా సిగ్గుపడాల్సి వస్తుంది. దుర్బోధులందు ఆసక్తి కలిగిన వారి పట్ల నిత్యత్వం అంతా కూడా ఘోర అవమానం పడాల్సి వస్తుంది. పరలోకం వెళతారు. ఇక్కడ రక్షణ తన మట్టుకు తాను రక్షించబడతాడు. ఎవరైతే యేసు రక్తాన్ని ఆశ్రయించారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుకున్నారో వారందరూ పరలోకం వెళతారు. నువ్వు దుర్బోధంలో ఉన్నావని వారు పరలోకం వెళ్ళకుండా ఉండటం అలాంటిది ఏమి ఉండదు. ఏ నామమున రక్షణ లేదు, ఈ నామం వలనే రక్షణ. ఎవరైతే యేసయ్యను నమ్ముకుంటారో, యేసయ్యను నమ్మి బాప్తిసం పొందుకొని తనకు తెలిసినంత రీతిలో భక్తిగా జీవిస్తున్నారో వారందరూ పరలోకం వెళతారు. దుర్బోధలో ఉన్నారని పరలోకం రారు అనే మాట అనేది ఏముండదు. ఎవరైతే రక్షించబడ్డారో, యేసయ్య రక్తంలో తమ పాపాలను కడుక్కున్నారో వారందరూ పరలోకం వెళతారు. కానీ పరలోకంలో స్థాయిలు ఉంటాయి. పరలోకంలో ఒకళ్ళు ఫుట్పాత్ మీద ఉంటారు, ఒకళ్ళు కిరీటం ధరించుకుని ఉంటారు, ఒకళ్ళు సింహాసనం మీద ఉంటారు, ఒకళ్ళు రాజు స్థాయిలో ఉంటారు, పనివాడి స్థాయిలో ఉంటారు. పరలోకంలో రాజకీయాలు ఉంటాయి, పరలోకంలో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఏమంటే ఈ రోజు భూలోకంలో చూసినట్లయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రధానమంత్రులు, సీఎంలు ఎలాగైతే ఉన్నారో పరలోకంలో కూడా అలాగే ఉంటారు. పరలోకంలో రాజ్యాన్ని వెళ్ళటానికి కొంతమంది ఉంటారు. ఏమండి, కొంతమంది పనుల్లా ఉంటారు, కొంతమంది ఫుట్పాత్ మీద ఉంటారు, కొంతమంది రాజ్యాన్ని వెళుతూ ఉంటారు. ఎవరైతే సత్యాన్ని నమ్ముకున్నారో,
ఎవరైతే సత్యాన్ని ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఎవరైతే సత్యాన్ని నమ్ముకున్నారో వాళ్ళకు మాత్రమే దేవుడు సింహాసనం ఇవ్వబోతున్నాడు. నిత్యత్వంలో వారు సింహాసనం మీద కూర్చొని ఉంటారు. నిత్యత్వంలో వారు కిరీటం ధరించుకొని ఉంటారు. నిత్యత్వం అంతా వారు ఆనంద బాష్పాలు ఆనందమయంతో ఉంటారు. కానీ ఎవరైతే అసత్య బోధలో ఉన్నారో, ఎవరైతే దుర్బోధలో ఉన్నారో వారందరూ నిత్యత్వం అంతా సిగ్గుపడాల్సి వస్తుంది. ఏ సేవకుడైతే అసత్య బోధలు ప్రకటించాడో వాళ్ళని నమ్ముకుని వచ్చిన వాళ్ళందరూ కూడా వారికి కూడా నిత్యత్వం అంతా సిగ్గుపడాల్సిన పని వస్తుంది. ఏమయ్యా సేవకుడా, నిన్ను నమ్ముకొని నీకు దశం భాగాలు ఇచ్చి నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి చివరికి మమ్మల్ని ఏం చేసావు, ఫుట్పాత్ మీద పడేసావు, నీకు బుద్ధంగా నువ్వు నాశనం అయింది కాబట్టి మమ్మల్ని కూడా నాశనం చేసావని రేపు ఆ విశ్వాసులే ఆ పాస్టర్ని పట్టుకుని తిట్టవలసి వస్తుంది. నిత్యత్వం అంతా నిత్యత్వం కొన్ని యుగాలు ఉంటుంది, కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుందండి. నిత్యత్వం యుగ యుగాలు ఉంటుంది. అలా ఆ యుగ యుగాలంతా నువ్వు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. నిత్యత్వం అంతా సిగ్గుపడతమే నీ పని. ఎందుకంటే దేవుడు వారికి మోసం చేసే ఆత్మను, మోసం చేసే శక్తిని వారి మీద పంపించాడు కాబట్టి వారు సత్యాన్ని నమ్మరు. సత్యాన్ని నమ్మరు వాళ్ళు. సత్యాన్ని నమ్మరండి వాళ్ళు. సత్యాన్ని నమ్మకపోవటం వల్లే ఇదంతా జరిగిందనమాట పరిస్థితి. సత్యాన్ని నమ్మాలి. వాక్యానుసారంగా మన యొక్క జీవితాలను కట్టుకోవాలండి. వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకోకపోతే దేవుడు నిత్యత్వం అంతా తీర్పు దినాన కూడా మనం ఘోరమైన నష్టం పొందుతాం. నిత్యమైన తీర్పు అనేది ఒకటి ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. తీర్పు అనేది ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, 1-2 వచనాలు. దేవుని యందు విశ్వాసం. రెండోది హల్లెలూయా. 6:2 హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక. నిత్యమైన తీర్పు అనేది ఉంది అండి. నిత్యమైన తీర్పు. నిత్యం చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారని చెప్పుకున్నాం? పరదేశికి వెళ్తారు. పరలోకం వేరు, పరదేశి వేరు అండి. నరకం వేరు, పాతాళం వేరు. ఎవరైతే ఇప్పుడు చనిపోయారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? భక్తిగా ఉన్నవాళ్ళు, యేసు నామాన్ని ధరించుకున్న వాళ్ళందరూ కూడా పరదేశికి వెళ్తారు. ఎవరైతే యేసును తృణీకరించారో వాళ్ళందరూ పాతాళానికి వెళ్తారు. వీళ్ళందరూ నరకానికి ఎప్పుడు వెళ్తారు? వీళ్ళందరూ పరలోకానికి ఎప్పుడు వెళ్తారంటే తీర్పు జరిగిన తర్వాతే పరలోకం వెళ్తారు. తీర్పు జరిగిన తర్వాతే నరకానికి వెళ్తారు అనమాట. అప్పటి వరకు ఆత్మలు ఎక్కడ ఉంటాయి? పరదేశంలో. భక్తి పరులందరూ పరదేశంలో ఉంటారు. భక్తి లేని వాళ్ళందరూ పాతాళంలో ఉంటారు. ఇదంతా పెద్ద సబ్జెక్ట్. దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. కాబట్టి నిత్యమైన తీర్పు అనేది ఉంది. క్రీస్తు 2వ రాకడలో నిత్యమైన తీర్పు అనేది ఉంది. తీర్పు జరగాలి. నిత్యమైన తీర్పు. నిత్యం నువ్వు తీర్పు ఏదైతే జరిగిందో అదే నిత్యత్వం అంతా ఉంటుందన్నమాట. కొన్ని కోట్ల యుగాల సంవత్సరాలు ఉంటాయి. ఆ యుగాల సంవత్సరాలంతా కూడా నువ్వు ఇక్కడ ఏ విధంగా అయితే నువ్వు సత్యాన్ని నమ్ముకున్నావో ఆ సత్యాన్ని నమ్ముకున్న దాన్ని బట్టి నీకు తీర్పు అనేది ఉంటుంది. కాబట్టి నిత్యమైన తీర్పు అనేది ఒకటి ఉంది. తీర్పు దినాన మనందరం అమానపడకూడదు, సిగ్గుపడకూడదు. ఈనాడు మనం సత్యాన్ని ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రతి బోధకులు తమ యొక్క వాక్యానుసారంగా తమ యొక్క భక్తిని కొనసాగించాలి. తమ యొక్క వాక్య బోధనలు సరి చేసుకోవాలి. ఇలా సత్య సంస్థాపనలు, సత్య సంస్కరణలు ఎవరైతే కట్టబడలేదో వారందరూ కూడా దుర్బోధన వైపు
అభిలాష పొందేలా దేవుడే పరలోకం నుంచి వారికి శిక్షను కలిగిస్తున్నాడు. ఘోర ప్రమాదం ఉంది, ఘోర నష్టం కలుగుతుంది. సత్యాన్ని ఎవరైతే నమ్మలేదో వారి నిత్యత్వం అంతా సిగ్గుపడాల్సి పని వస్తుంది. సత్యాన్ని ఎవరైతే నమ్మలేదో వారందరూ నిత్యత్వం అంతా నష్టపడుతూనే ఉంటారు. ఎవరైతే సత్యాన్ని నమ్మలేదో వారందరూ అవమాన పాలవుతారు. సత్యాన్ని నమ్మండి, వాక్యానుసారంగా మీ బోధనలు సరి చేసుకోమంటే చాలా మంది కొడతారు, తిడతారు మమ్మల్ని. లేఖనం ఏమి చెబుతుందో, లేఖనం కొండ ఏమి చెబుతుందో దాన్ని ఫాలో అవ్వాలి మనం. బోధకులు మన ముత్తాతలు మా తాతలు ఏమి చెప్పారో అది మనం ఫాలో అవ్వకూడదండి. దేవుడు లేఖనం ఏం చెప్తుందో అది కావాలి. ఏమండి, దేవుడు ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. మరి మరియమ్మను ఎలా పూజిస్తున్నారు? దేవుడు నేను తప్ప వేరొక దేవుడు. మనకున్న 10 ఆజ్ఞల్లో మొదటిది నేను పైన ఆకాశం అందే గాని భూమి కింద నేలందే గాని దేని రూపంలో పూజించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈనాడు మరియమ్మని యెహోవా సాక్షులని యేసుప్రభు దేవుడు కాదు యెహోవా దేవుడు అని కొంతమంది బయలుదేరారు, కొంతమంది బోధనలు చేస్తున్నారు. మరియమ్మ గారు సంసారం చేసింది, పిల్లలను కన్నది. అంటే పరిశుద్ధాత్మ కొరకు ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆమె చెబితే దేవా ఇగో మీ బిడ్డలను రక్షించని ఆమె చెప్తే దేవుడు ఏం చేయడు. ఆమె కూడా ఒక మానవ. దేవుడు ఆమెను ఒక గర్భం కోసం వాడుకున్న ఒక యంత్రం తప్పితే ఆమె ఒక దేవత కాదు. ఆమె కోసం పరలోకం ప్రత్యేకమైనటువంటి స్థానమే ఉండదు. ఆమెకి మా తల్లి గారి యొక్క స్థానమే ఉండదు. ఏమంటే ఆయన ఒక వాడుకున్నటువంటి సాధనం అంతే. అంతేగాని ఇక వాడుకున్నా అని చెప్పేసి ఒక గర్భాన్ని వాడుకున్నా అని చెప్పి ఆమెను దేవత చేశారు ఈనాడు బోధకులు. అండి నేను తప్ప వేరొక దేవుడు లేడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పూజలు, అన్యులు చేసినటువంటి పూజలన్నీ మరియమ్మ గారు చేస్తూ ఉంటారు. ఆ మానవ మాత్రాలు అంతే. సంసారం చేసింది, ఆమెకు మన పిల్లలు ఉన్నారు. అంటే యేసప్ప గారు మళ్ళా భార్య భర్తలు అయ్యారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు, సంసారం చేసుకున్నారు, పిల్లలు అన్నారు. అంటే ఇప్పుడు యేసయ్య అంతా అయిపోయిన తర్వాత జరిగిందనమాట. అది మేడగదిలో మరియమ్మ గారు నాకు పరిశుద్ధాత్మ కావాలి, అన్య భాషలు కావాలని చెప్పి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి దేవుడు ఆమెకి పరిశుద్ధాత్మ మేడగది మీద ఇచ్చాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చివరి భాగాల్లో ఉంటుంది. పెంతెకొస్తు మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసిందండి. ప్రార్థన చేసిన తర్వాత ఆమె అన్య భాషలు మాట్లాడింది. దేవుని ప్రార్థన చేసింది, సంసారం చేసింది. ఆమెను తీసుకెళ్లి దేవుని చేశారు. యెహోవా సాక్షులు ఏళ్ళు, యెహోవాయే దేవుడు అని ఏళ్ళు. పాత నిబంధనలో అంతా యెహోవా ఉంది, యెహోవా ఉంది. యెహోవా అంటే తండ్రి, తండ్రి తర్వాత కుమారుడు అని చెప్పేసి వాళ్ళు యెహోవాని దేవుడు చేశారు. యెహోవా అన్నా యేసు ప్రభు అన్నా అంతా ఒకటే. ఆయనకున్న బిరుదులు, ఆయనకి ఎన్నో బిరుదులు ఉన్నాయి బైబిల్లో. సేవకుడు అనే బిరుదు ఉంది, ఏమంటే సమాధానకర్త అనే బిరుదు ఉంది, యెహోవా తండ్రి అనే బిరుదు ఉంది, స్నేహితుడు అనే బిరుదు ఉంది, భర్త అనే బిరుదు ఉంది. ఇన్ని రకాల బిరుదులు ఉన్నాయి బైబిల్లో. ఒక 100 చెప్పుకోవాలి బిరుదులు ఆయనకి. 1000 రకాలైనటువంటి బిరుదులు బైబిల్లో ఉన్నాయి. మనం అందుగురించి ఒక లేఖన భాగాన్ని తీసుకోకూడదు. మనం ఎప్పుడు సత్యాన్ని నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక వచనం గుర్తుపెట్టుకోవాలి. ఏది కూడా ఒక వచనాన్ని పట్టుకొని మనం లేఖనాన్ని విడుదల చేయకూడదు. లేఖనాన్ని, ఒక సిద్ధాంతాన్ని ప్రకటించకూడదు. కోర్టుకి వెళ్దామంటే 2-3 సాక్ష్యాలు కంపల్సరీగా ఉండాలి. సాక్ష్యం ఉంటేనే ఒక్కళ్ళది చెల్లదు. అక్కడ ఒక్కళ్ళది చెల్లదండి, ఒక్కళ్ళది చెల్లదు. అక్కడ సాక్ష్యం 2-3 సాక్ష్యం ఉంటేనే అక్కడ చెల్లుతుంది. అలాగే బైబిల్లో కూడా జతపక్షులు అని ఉంటాయి. ఒక వాక్యం అనేది కొంత ఇచ్చటం, కొంత అచ్చటం ఉంటుంది. అంతా ఒక చోటే దొరకదు. రోమపత్రికలో ఒక భాగం ఉంటుంది,
అపోస్తలుల కార్యంలో ఒక భాగం ఉంటుంది, దినవృత్తాంతాల్లో ఒక భాగం ఉంటుంది, ఆది కాండంలో ఒక భాగం. వీటన్నిటిని పోగు చేసుకుని అప్పుడు ఒక సిద్ధాంతాన్ని ప్రకటించాలి. అంటే అలాగా కొంత వాక్యం అనేది కొంత ఇచ్చడం ఉంటుంది, కొంత అచ్చడం. అన్ని ఒకే చోట దొరకదు. ఈనాడు బోధకులు వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారంటే ఒక వచనం చదువుతారు, ఆ వచనమే గంట ప్రసంగం చేస్తారు. దానికి జతపక్షంలో ప్రోగు చేసుకొని చెప్తేప్పుడు అది విశ్వాసుల హృదయాల్లో కార్యాలు జరుగుతాయి. అతను ఏమైతే చెప్తున్నాడో దాని విషయంలో పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. అలాగే ఆదివారం రొట్టె విరవాలి. ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమం అపోస్తలుల కార్యంలో 27లో చెప్పినట్టు ఆదివారం చాలా స్పష్టంగా ఆదివారమున మేము రొట్టె విరిచడం కూడుకున్నాం. ఆదివారంలో రొట్టె విరిచాం. ఆదివారం ఎందుకు విరవాలంటే ఆదివారంలో దేవుడు లేచాడు కాబట్టి. మార్కు సువార్త 16:1లో చెప్పబడిన రీతిగా పునరుద్ధానం ప్రకటించాలి. మనం నెలకు ఆయన లేచింది ఎప్పుడు? 3వ దినాలు లేచాడు. పునరుద్ధానం అయింది ఎప్పుడు? ఆదివారమే పునరుద్ధానం అయ్యాడు. నెలకు ఒకసారి పునరుద్ధానం అవ్వలేదు, సంవత్సరానికి ఒకసారి పునరుద్ధానం అవ్వలేదు. ఆయన లేచింది ఎప్పుడు? ఆదివారమే లేచాడు ఆయన. కాబట్టి ఆదివారాన్ని మన మరణ పునరుద్ధానాన్ని ప్రకటించాలి, అందరికి ప్రకటించాలి. కాబట్టి దేవుని శరీర రక్తాలు ప్రతి ఆదివారం మనం తీసుకోవాలి. మన పాపాలన్నిటిని కడిగి వేసుకొని ఆయన రక్తంలో కడిగి వేసుకొని మన ప్రభురాతి శరీరంలో యోగ్యులుగా ప్రభు శరీరంలో పాల్గొనాలి. ఇది సత్యబోధ. దీన్ని నమ్ముకున్న వారందరం ధన్యులన్నమాట. నిత్యత్వం అంతా ఎంతో ఆనందంగా ఉంటారు. అప్పటిదాకా ఒక వ్యక్తి మన పక్కనే ఉండి అప్పటిదాకా ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారండి. 2 వ్యక్తులు ఒకడు అప్పటిదాకా ఆడు కింద పనిచేసినోడు ఒక్కసారిగా బిల్డింగ్లు, మేడలు, మిద్దెలు అన్ని కట్టేస్తే అతనికి ఎంతో అవమానంగా ఉంటుంది. నాకు లేదు, ఇతరులకు ఉన్నాయని. అలాగే సత్యాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు నిత్యత్వం అంతా ఎంతో సంతోషంగా ఉంటాడు. కానీ అసత్యాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా నిత్యత్వం అంతా కూడా సిగ్గుపడాల్సి వస్తుంది, ఘోర అవమానం కలుగుతుంది, ఇవన్నీ నష్టపోతూ ఉంటారు. ఆశీర్వాదాలు ఉండవు, కిరీటం దొరకదు, సింహాసనం దొరకదు. ఎవరైతే సత్యాన్ని నమ్ముకున్నారో ఏసయ్య పిలుస్తాడు, రా బిడ్డ నా సింహాసనం మీద కూర్చో, రాజ్యాన్ని ఏలు, కిరీటం ధరించుకో, రాజ్యాన్ని ఏలని ఒక రాజ్యాన్ని ఒక మొత్తం ఒక ప్రపంచాన్ని మనకు అప్పచెప్పుతాడు. ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి, కోట్ల ప్రపంచాలు. పరలోకంలో ఒక పెద్ద ప్రపంచం అన్నమాట. కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఆ కోట్ల ప్రపంచాలను ఏలడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. నీకు ఒక సింహాసనం ఇస్తాడు, ఇదిగో బిడ్డ రాజ్యాన్ని ఏలని, ఈ ప్రపంచాన్ని ఏలని చెప్పేసి కొన్ని కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ప్రపంచాలన్నిటినీ ఏలేదు ఎవరు? మనమే. దేవదూతలు కూడా కాదు, దేవదూతలు కూడా లేనటువంటి గొప్ప ధన్యతలు దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. సత్యాన్ని నమ్మాలి మనం. సత్యంలో కట్టబడాలి. సత్యాన్ని నమ్మాలి, సత్యంలో కట్టబడాలి, సత్యం కొరకు జీవించాలి, సత్యం కొరకు ఎన్నో శ్రమలు పడాలి. ఈనాడు సత్యం కొరకు ఎన్నో శ్రమలు పడుతున్నాం. ఇలా చేయండి అంటే మాకు విరోధులైపోతారు, సేవకులై విరోధులైపోతారు. బాబు మీరు చేసేది రొట్టె విడిచిన క్రమం ఇది కాదు బాబు, ఇలా చేసుకోవాలంటే తెల్లారి నుంచి మా మీద ద్వేషం పెంచుకుంటారు. మా మీద కాదు, దేవుడి మీద ద్వేషం పెంచుకోండి. మేము దేవుడు చెప్పమన్నా చెప్తున్నాం అంతే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సత్యంలో కట్టబడాలండి, సత్యంలో నిలబడాలి, సత్యం కొరకు జీవించాలి. సత్యాన్ని నమ్ముకున్నవాడే రేపు 2వ రాకడలో తీర్పు దినాల చక్కని ఆనంద బాష్పంతో నింపబడతాడు. ఆనందంగా ఉండగలుగుతాడు. సిగ్గు, అవమానం ఏమి ఉండవు, నష్టం ఏమి ఉండదు, ఎంతో సంతోషం ఉంటుంది. కాబట్టి మనం చదువుకున్న మూలవాక్యంలో 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. 11వ వచనం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఎందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్ష పొందుటకై అబద్ధమును నమ్మినట్లు మోసము చే శక్తిని దేవుడు వారి మీదకి పంపుతున్నాడు.
ఇలాగ సత్యాన్ని ఎన్ని రీతిలుగా చెప్పినా కొంతమంది మళ్ళీ అసత్యాలనే నమ్ముతారు కాబట్టి వారికి ఇక ఎంత చెప్పినా వారు మానరు. ఏమండి, వారి మధ్యలోనే తప్పా కట్టేశాడు అనుకోండి, ఇక వాడు నిత్యత్వం అంతా ఘోర అవమానం పొందుకోవాల్సిందే. కాబట్టి ఎవరు కూడా అసత్యాన్ని నమ్మద్దండి. ఎవరు మన బైబిల్ బాగా చదవాలి, ప్రతిరోజు 1 గంట ప్రార్థన చేయాలి, ప్రతిరోజు 1 గంట బైబిల్ చదవాలి, వాక్య సారాంశాన్ని చదువుకోవాలి. ఏమండి, ఆనాటి కొరింథీ సంఘం ఏ విధంగా అవుతుందో అన్ని వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని సేవకుడు చెప్పింది వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశీలించుకున్నారు. మనం కూడా అలా పరిశీలించాలి. ప్రతి బోధకుడు చెప్పిందల్లా గుడ్డిగా నమ్మేయకూడదు. ఆయన చెప్పింది కరెక్ట్ గా ఉందా, దేవుడు పంపిన సేవకుడైనా, ఇవన్నీ పరిశీలించుకునే వాక్యాన్ని వినాలి. వాక్య ప్రకారం మనం జీవించాలి. కాబట్టి సత్యాన్ని నమ్ముకుందాం, సత్యంలో జీవిద్దాం, సత్యం కొరకు నిలబడదాం. అసత్య బోధన వైపు వెళ్ళవద్దు. అసత్య బోధన వైపు వెళ్ళామో ఘోరమైన నష్టం కలుగుతుంది. మనకే నష్టం, ఘోర అవమానం కలుగుతుంది. పరలోకంలో ఫుట్పాత్ మీద ఉంటారు. అసత్య బోధన నమ్ముకున్న వాళ్ళందరూ ఫుట్పాత్ మీద ఉంటారు పరలోకంలో. సత్యాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ రాజభవనం, రాజకోటల్లో ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మనందరం గ్రహించి సత్యంలో ఉన్నాం, సత్యంలో కట్టబడ్డాం, ఈ సత్యం కొరకు జీవితాం. దేవుడి చిన్న వాక్యం మన కొరకు జీవించడం కాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.